हरिः गौरर्ब्रह्मा गौरर्विष्णु गौरर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनाप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందం. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of John. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 82వ పాఠము 20/12/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలములోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగములో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో ఆహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం అని బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness,
May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 కి సంబంధించి 5th శ్లోక 5వ శ్లోకం పూర్తి చేసుకున్నాం. కామెంటరీ కూడా పూర్తి చేసుకుని సందర్భవశాత్తు డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ పార్ట్ 2లో ఉన్నటువంటి ఆ సెక్షన్ లో ఉన్న ఈ విషయాన్ని కూడా అధ్యయనం చేయండి అని సూచించడంతో మనం ఇక్కడికి వచ్చాం. ద డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ, బ్రహ్మ యొక్క పగలు రాత్రి. పగలు అంటే ఎంత సమయము? 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అంటే 14 మన్వంతరాల పరిపాలనా కాలం అన్నమాట. ఒక ప్లానెటరీ చైన్. ప్లానెటరీ చైన్ పీరియడ్ అంటే 7 రౌండ్స్ పూర్తయితే ఒక ప్లానెటరీ చైన్ పీరియడ్ పూర్తవుతుంది. 7 రౌండ్స్ అంటే 7 ప్రపంచ కాలాలు పూర్తయితే ఒక రౌండ్ పూర్తవుతుంది. అటువంటి 7 రౌండ్స్ ఒక ప్లానెటరీ చైన్ అన్నమాట. ప్రపంచ కాలం అంటే 7 మూల జాతులు ఒక ప్రపంచ కాలం. 7 మూల జాతులు పూర్తయింది అంటే ఒక ప్రపంచ కాలం. ఇట్లా ఒకదాని నుంచి ఒకటి అలాగ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం మన ఎర్త్కి సంబంధించి, అంటే ఎర్త్ అనే కాదు, ఏ గ్లోబ్ అయినా కానీ, ఏ గ్రహం అయినా కానీ ఇలాగా ఒక చైన్ పీరియడ్ పూర్తవంగానే అది ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అంటే పగలైపోయింది, రాత్రికి వెళ్ళిపోతుంది. అది 1000 మహాయుగాలు అంటే పగలు, అది బ్రహ్మకి. ఇప్పుడు బ్రహ్మ రాత్రిలో ఉన్నాం అన్నమాట. ఇది మనము స్టాంజర్స్ లో చెప్పుకుంటున్నది బ్రహ్మ యొక్క ఆయుర్దాయం తీరిన తర్వాత ఏదైతే ఉందో ప్రళయ స్థితిని అది వర్ణించుకుంటున్నాం అక్కడ. అయితే ఇక్కడ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మ, ఆయన యొక్క రోజులు ఎలాగో ఉందో, ఒక రోజు ఎలాగో ఉంటుందో, అంటే ఒక పగలు ఎలాగ ఉంటుందో, ఒక రాత్రి ఎలాగ ఉంటుందో ఇక్కడ అది తెలుసుకుంటున్నాం. ఒక రాత్రి అంటే ఇది చైన్ పీరియడ్, ఒక ప్లానెట్ కి ఒక ప్రళయ స్థితి వచ్చేస్తుంది. నమూనాగా ఇక్కడ ప్రళయ స్థితి ఎలాగ ఉంటుందన్నది కూడా మనకి, అంటే ఇన్సిడెంటల్ ప్రళయాన్ని అంటున్నాము కదా, ఇన్సిడెంటల్ అప్పుడప్పుడు జరిగే ప్రళయాలు. అనేక రకాల ప్రళయాలు ఉన్నాయి. నిత్య ప్రళయం ఉంది, నిత్య సర్గము, నిత్య ప్రళయం. అక్కడ మొదలుపెట్టి ప్రతి క్షణము ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టిలోకి వస్తుంది, మళ్ళీ ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ సృష్టిలోకి వస్తుంది. నిత్య సర్గ, నిత్య ప్రళయ. ఇదే అలా కొనసాగుతూ ప్లానెటరీ చైన్కి వచ్చింది, ప్లానెటరీ ప్రళయ. అది ఒక బ్రహ్మకి ఒక రోజు. ఇంకా ఇలాగ సాగుతూ ఉంటే ఆయన మొత్తం 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తవంగా వచ్చే ప్రళయం, ఆ ప్రళయం. ఇట్లాగా వస్తూ ఉంటాయి ప్రళయాలు. ప్రళయాలు ఏదొచ్చినా కానీ దాని వెంటనే ఏముంది? సృష్టి స్థితి ఉంది. ప్రళయం ఆగిపోయేది లేదు, సృష్టి స్థితి ఎల్లప్పుడూ ఉండేది లేదు. పర్యాయత్వంగా రెండు జరుగుతూనే ఉంటుంది. ఒక అనంతకాలం గల అనంతంగా జరిగిపోతూనే ఉంటుంది. దీనికి నెవర్ ఎండింగ్, నెవర్ బిగినింగ్. విష్ణు పురాణంలో వివరించినటువంటి దాంట్లో మనకి ఇచ్చిన వివరాలని మనం నేనటి వరకు తెలుసుకున్నాం. దిస్ ఈజ్ ఇన్సిడెంటల్ ప్రళయ. ఇది 1000 మహాయుగాలు. యాజ్ 1000 great ages constitute a day of Brahma.
సో ఈజ్ నైట్ కన్సిస్ట్స్ ఆఫ్ ద సేమ్ పీరియడ్. పగలు ఎట్లాగైతే 1000 మహాయుగాల కాల పరిమాణం ఉందో, రాత్రి కూడా ఇంకంతే కాల పరిమాణం. A waking at the end of his night, the unborn creates the universe anew. సరే, రాత్రి వచ్చిందన్నాం, పడుకున్న తర్వాత ఏ వేకింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ హిస్ నైట్. మరి పగలట్లాగైతే ఎల్లప్పుడూ లేకుండా ఆగిపోయి రాత్రి వచ్చిందో, పగలు రాత్రిగా మారిపోయిందో, రాత్రి కూడా అట్లాగే ఎల్లప్పుడూ ఉండదు, రాత్రి పగలుగా మారిపోతుంది. ఏదైనా కానీ దానికి వ్యతిరేకంగా ఏది ఉందో దానిగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ విశేషం. రాత్రి పగలుగా మారిపోతుంది. మారిపోతే పగలు రాగానే ఏ వేకింగ్, మేల్కాంచాడు. మేల్కాంచంగానే ఎవరైనా ద అన్బోర్న్, పుట్టుక లేనివాడు, ద అన్బోర్న్ శాశ్వతుడు, క్రియేట్స్ ద యూనివర్స్ ఎన్యూ. మరలా ఆ ప్రళయ స్థితిలో నుంచి నెమ్మదిగా బయటికి తీసుకొచ్చాడు. ఈ చైన్ పీరియడ్ కి సంబంధించింది ఏదైతే ఉందో, ఆ ప్లానటరీ చైన్ కి సంబంధించి దాన్ని నెమ్మదిగా బయటికి తీసుకొస్తూ మళ్ళీ సృష్టి స్థితిలోకి తీసుకొస్తున్నాడు. ఆ కొద్ది భాగాన్ని ప్లానటరీ చైన్ వరకు. ఆ ప్లానటరీ ప్రళయం, ప్లానెట్ ఒక్కటే ఆ ప్రళయంలోకి వెళ్ళింది. ఆ ప్లానెట్ తో పాటు ఉన్నటువంటి సమస్త జీవులు. అందుకే మనకి ఎంతవరకు వెళ్ళింది, మహర్లోకం వరకు ఈ ప్రళయ స్థితిలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఉన్నటువంటి జనలోకము, తపోలోకము, సత్యలోకము, అవన్నీ వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే ఇది ఇన్సిడెంటల్ ప్రళయ. మొత్తము ఆయుర్దాయం పూర్తయిన తర్వాత వచ్చే మహాప్రళయం అప్పుడు ఇంకా టోటల్ గా డిస్సల్యూషన్ లోకి వెళ్ళిపోతుంది, టోటల్ గా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఇన్సిడెంటల్ ప్రళయ కాబట్టి, అప్పుడప్పుడు జరిగే ప్రళయం కాబట్టి, ఒక ప్లానెట్ కి సంబంధించి ఇది జరుగుతూ ఉంటుంది. అట్లా ఏ ప్లానెట్ కి సంబంధించి ఆ ప్లానెట్ కి వేరుగా ఇట్లా 7 ప్లానెటరీ చైన్ పీరియడ్స్ పూర్తయితే ఒక స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్ పూర్తవుతుంది. అటువంటి స్కీమ్ ఆఫ్ ఎవల్యూషన్లు 10 పూర్తయిపోతే అప్పుడు మనకి సోలార్ సిస్టమ్ మొత్తం ప్రళయ స్థితిలోకి వెళ్తుంది. అట్లా ఒక వరుస. దిస్ ఈజ్ ఇన్సిడెంటల్ ప్రళయ. ప్లానెటరీ ప్రళయ అని ఏమంటున్నాం ఇక్కడ, ఇన్సిడెంటల్ ప్రళయ. సరే, ఇటువంటి ప్రళయ స్థితిలో వాట్ ఈస్ ద ఎలిమెంటల్ డిసల్యూషన్? ఈ ప్రళయ స్థితిలో ఏంటి జరిగింది కొంచెం వివరించడం మొదలు. ఎలిమెంటల్ డిసల్యూషన్ అంటే ఈ మొత్తం దేంతో తయారైంది? పదార్థం అనుకుంటున్నాం, అవన్నీ మూలకాలతో తయారైనవి, ఆ పంచభూతాలతో తయారైనవి. మనకి 7 భూతాలు, సప్తభూతాలు ఉన్నప్పటికీ మనకి ప్రస్తుతానికి మనం 4th రౌండ్ లో ఉన్నాం, 5th రూట్ రేస్ లో ఉన్నాము. 5th రౌండ్ కి వెళ్ళబోతున్నాం. ఆ 5th రౌండ్ కి వెళ్ళబోతున్నాం కాబట్టి మనకి 5 వరకు తెలిసినాయి. మనకి అంటే 4th రౌండ్ కి 4 తెలిసినాయి. ఎలిమెంటల్స్ పంచభూతాలుగా చెప్పుకుంటున్నాం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇవి ఏం జరిగినాయి వీటికి? ఎలిమెంటల్ డిసల్యూషన్. పూర్తిగా కనుమరుగైపోయినాయి కదా. ఎలిమెంటల్స్ ఏం లేవు, ఇంకా పృథ్వీతత్వం లేదు, జలతత్వం లేదు. ఇట్లాగా ఒక్కొక్క తత్వము ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోతా ఉంది. వెన్ బై డర్త్ అండ్ ఫైర్
డర్త్ అంటే కరువు, అంటే వానలు లేవు, దానివల్ల పంటలు లేవు. దాంతో పాటు ప్రకృతి ఉత్పాతాలు, ఎండలు, వీటి వల్ల ఏమైంది, మొత్తం కరువుతో మొత్తం ఆ ప్రాంతమంతా కరువు వ్యాపించింది. ఆ కరువు, దాంతో పాటు అండ్ ఫైర్, అగ్ని, డర్త్ అండ్ ఫైర్ సేస్ పరాశర టు మైత్రేయ. ఎవరికి చెప్తున్నారు? అంటే ఇది కూడా మనకి విష్ణు పురాణంలోనే. ఎందుకంటే విష్ణు పురాణంలో చాలా చక్కగా సంకేతాత్మకంగా ఇచ్చినప్పటికీ చాలా వివరంగా ఇచ్చినట్టుగా అయిందనమాట. అందుకని విష్ణు పురాణంలో ఉన్నదాన్ని ఇక్కడ మనకి అందిస్తున్నారు. పరాశరులు చెప్తున్నారు మైత్రేయుల వారికి. When by dearth and fire, కరువు, అగ్ని మొత్తం వ్యాపించింది. ఆల్ ద వరల్డ్స్ అండ్ పాతాళాస్, మొత్తం అన్ని లోకాలు అన్నట్టుగా. అంటే అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, పాతాళ లోకం. అంటే ప్రతిదానికి రెండేసుగా ఉన్నాయి. ఊర్ధ్వలోకాలని మనం చెప్తాం. 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అంటే ప్రతి ఊర్ధ్వలోకానికి ఒక అధోలోకము, 2 కలిపి ఒక నాణ్యానికి ఎట్లాగైతే బొమ్మ బొరుస ఉంటుందో అట్లాగా ప్రతి లోకానికి ఒకవైపు ఇది, ఒకవైపు అది. పైనేమో ఊర్ధ్వలోకంగా ఉంటుంది, అడుగునేమో దానికి సంబంధించిన అధోలోకం ఉంటుంది. ఆల్ ద వరల్డ్స్ అండ్ పాతాళాస్, హెల్స్ అంటే వాటిని నరకము అంటుంటాం. అంటే ఈ బాధలు, కష్టాలకి సంబంధించి, చెడుకి సంబంధించి. దిగువ లోకాలంటే హెల్స్ ఆర్ వెదర్డ్ అప్. ఏమైనా ఇవన్నీ వెదర్డ్ అప్, మొత్తం ఎండిపోయినాయి అనమాట. క్షీణించిపోయి ఎండిపోయింది. అంటే మనం ఒక చెట్టు ఉంటుంది, వృక్షం చక్కగా నవనవలాడుతూ, ఆకులు, కాండము, కొమ్మలు, రెమ్మలు అన్ని కూడా చక్కగా నవనవలాడుతూ ఉంది. ఆకులన్నీ కూడా ఆకుపచ్చని రంగుతో చక్కగా మెరిసిపోతూ ఉంటుంది. వృక్షం అంతా కూడా తేజస్సుతో ఉంటుంది. అటువంటి వృక్షము ఒక్కసారిగా ఎండిపోయింది. మనం చాలా చోట్ల చూస్తుంటాం. అది వెదర్డ్ అంటే ఎండిపోవటం. ఇంకా ప్రాణశక్తి ఏం లేదు దాంట్లో, జీవశక్తి ఏమీ లేదు ఇక దాంట్లో అన్నట్టుగా ఉంటుంది అన్నమాట, ఎండిపోవటం. అట్లా ఈ లోకాలన్నీ ఎండిపోయినాయి, కృషించిపోయినాయి అన్నమాట, క్షీణించిపోయినాయి. వెదర్డ్ అప్. ఎప్పుడు ఈ పగలైపోయి రాత్రి జరగబోయే సమయానికి అన్నమాట, అంటే ప్రళయ స్థితిలోకి వచ్చే సమయానికి వెదర్డ్ అప్. అయితే దిస్ ప్రాస్పెక్ట్ వుడ్ హార్డ్లీ షూట్ క్రిస్టియన్ థియాలజీ. అంటే క్రిస్టియన్ థియాలజీలో ఏంటి, మనకి థియాలజీ అంటే దైవ శాస్త్రానికి దైవానికి సంబంధించిన శాస్త్రం థియాలజీ. ఈ క్రిస్టియన్ థియాలజీ తీసుకుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, which prefers an eternal everlasting hell for its followers. అంటే ఎల్లప్పుడూ ఉండే నరకం అనమాట అది.
తుది తీర్పు అని చెప్తుంటారు చూడండి. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు దాకా వేచి ఉండాలి. ఆ నరకంలో అక్కడ వేచి ఉండాలి. ఆ హెల్ అలాగే ఉంటుంది. అప్పటి వరకు మనం అక్కడ వేచి ఉండడం. చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడం కూడా కాకుండా, చనిపోయిన వాళ్ళందరూ అక్కడ వేచి ఉండడం. తుది తీర్పు కోసం, తుది దినం కోసం అన్నట్టుగా దాంట్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ మరి దానికి వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇలాగ 1000 మహాయుగాలు గడిచేటప్పటికల్లా కొంతకాల పరిమాణము మొత్తం ఈ లోకాలు, ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు. అధోలోకాలంటే హెల్స్, నరకాలు, నరకలోకాలు, ఉన్నత లోకాలు అన్నీ కూడా ఎండిపోయినాయి, కృషించిపోయినాయి, వాడిపోయినాయి. జీవం లేనివిగా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అది ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఇదంతా మనకు అక్కర్లేదు. అక్కడ అది ఉందని ఊరికే సందర్భవశాత్తు మనకి చెప్పారు. కానీ వాస్తవంగా ఏంటి జరుగుతూ ఉందో ఇక్కడ మనకి వివరింపబడుతుంది శాస్త్రీయంగా. దాని జోలికి మనం వెళ్ళక్కర్లేదు. వెదర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎలిమెంటల్ డిసల్యూషన్ ఈజ్ బిగన్. అయితే మరి ఎట్లాగా ఇవన్నీ ఎండిపోతున్నాయి? మరి ఆ చెట్టు ఎలాగే ఎండిపోయింది? చెట్టు నిండా జలం ఉంది కదా, చెట్టంతా నీరు, అట్లాగే ప్రాణశక్తి అన్ని ఉన్నాయి దాంట్లో. అందులో అట్లాగా అది ఆ కిరణజన్య సంయోగ క్రియను జరుపుకుంటూ, సూర్యశక్తిని గ్రహిస్తూ, ఆహారాన్ని వేర్ల నుంచి తీసుకుంటూ ఇలాగా సజీవంగా ఉంది. అది ఎండిపోయింది. మనం చూసేటప్పుడు గల క్రమక్రమంగా కృషించి ఎండిపోయింది, క్షీణించి ఎండిపోయింది. అట్లాగా ఇవన్నీ ఎండిపోవటం మొదలు పెట్టినాయి. అంతవరకు చక్కగా ఈ పంచభూతాలతో నిండుగా చక్కగా ఉన్న లోకాలన్నీ కూడా ఎండిపోవటం మొదలు పెట్టినాయి. అంటే ఈ పంచభూతాల్లో ఏదో మార్పు వచ్చింది. ఏంటి ఆ మార్పు వచ్చింది? ఆ పంచభూతాల వల్ల ఇప్పుడు మన శరీరము ఉంది. ఈ శరీరము దేంతో తయారైంది? పంచభూతాలతో. దీంట్లో ఉన్న పదార్థం అంతా మనం జాగ్రత్తగా తీసుకుంటే పృథ్వీతత్వానికి సంబంధించింది, జలతత్వానికి సంబంధించింది, అగ్నితత్వానికి, వాయుతత్వానికి, ఆకాశతత్వానికి, ఇట్లా వీటన్నిటికీ సంబంధించిన శరీరముగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరము రాలిపోతుందో, ఎండిపోతుందో, అప్పుడేమవుతుంది? మొత్తం దేనికి దానికి విడిపోతుంది. ఏ ఎలిమెంట్ కి సంబంధించి ఆ తత్వంలోకి వెళ్ళిపోతుంది. అది మనకు జరిగేది. మనం ఇట్లాగా మనకి ప్రళయం స్థితి, మన మరణం ఒక ప్రళయ స్థితి అనుకుంటే మనకు అట్లా జరుగుతుంది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దేనికి సంబంధించిన తత్వంలోకి ఆయా భాగాలు వెళ్ళిపోయినాయి. ఆయా భాగం జలతత్వానికి సంబంధించిన మనలో ఉన్న జలమంతా, ఈ దేహంలో ఉన్న జలమంతా జలతత్వానికి వెళ్ళిపోయినాయి. పృథ్వీతత్వం అంతా పృథ్వీతత్వంలోకి వెళ్ళిపోయింది. మనలో ఉన్న పృథ్వీ అంతా కూడా ఇట్లాగా ఇవన్నీ దేనికి దానికి అట్లాగా సర్దుకున్నాయి. మరి ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ప్లానెట్ మొత్తం ప్లానెటరీ ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. అంతకుముందంటే ప్లానెట్ సజీవంగా ఉంది కాబట్టి, అది ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి దాంట్లోకి మనయన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ప్లానెటే మరణంలోకి వెళ్ళిపోయింది. మరణ అన్నట్టుగా ప్రళయస్థితి అంటే మరి ఒక రకంగా మరణం, ఒక నిద్ర లాంటిది. నిద్ర కూడా మరణం లాంటిదే. అట్లా ప్రళయస్థితిలోకి అది వెళ్ళిపోయింది. అంటే మరి ఇవన్నీ వాటికి సంబంధించిన పృథ్వీతత్వం ఏమైంది? మరి ఇవన్నీ ఎండిపోయింది అంటున్నాం. వెదరడాప్ మొత్తం క్షీణించిపోయి ఎండిపోయినాయి. అప్పుడు ఏం జరిగింది? పృథ్వీతత్వం, ఈ ప్లానెట్కి సంబంధించినటువంటి మొత్తం పృథ్వీతత్వం, పృథ్వీ ఏవైతే ఉందో అదంతా నెమ్మదిగా ఏం జరిగింది?
అంటే వాటిల్లో మార్పులు రావటం మొదలు పెట్టింది. The progress of elemental dissolution is begun. Then first the waters swallow up the property of earth. చివరగా ఏది ఉంది? పృథ్వీ తత్వం, స్థూల భాగం. అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి కదా. చివరగా ఏది వచ్చిందో అదేమో ఎక్కడ ప్రారంభమైంది? ఆకాశం నుంచి ప్రారంభమైంది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథివీ, చివరిది పృథివీ. మళ్ళీ ఎండిపోవటము ఎట్లాగా? ఎక్కడి నుంచి? ప్రళయ స్థితిలోకి వెళ్ళటము. ఈ చివరి నుంచి నెమ్మదిగా మొదలుపెట్టి ఆ మొదట్లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పృథ్వీ తత్వం కాస్త ఏం జరిగింది? నెమ్మదిగా నిద్రాస్థితిలోకి వెళ్ళిపోయింది, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందంటే ఏం జరిగింది అక్కడ మార్పు? ఫస్ట్ ద వాటర్స్ స్వాలో ద ప్రాపర్టీ ఆఫ్ అర్త్. అంటే జలభాగం ఏం జరిగింది అనమాట? జలతత్వము పృథ్వీతత్వం మొత్తాన్ని మింగేసింది. అది పృథ్వీతత్వము అన్నది లేదే కాదు. అంటే మంచుగడ్డంతా నీరుగా మారిపోయింది, జలంగా మారిపోయింది. ఇంకా మంచుగడ్డ లేదు అక్కడ. ఇంకా విచ్ ఈస్ ద రుడిమెంట్ ఆఫ్ స్మెల్. అర్థ అంటే మనం పృథ్వీతత్వం అంటే వాసనకి సంబంధించింది, మొత్తం కబళించేసింది అనమాట. ఇక పృథ్వీతత్వం మొత్తాన్ని జలతత్వం ఏం చేసింది? కబళించేసింది, తనలోకి తీసేసుకుంది, మింగేసింది అనమాట. పూర్తిగా పీల్చేసుకున్నాను. పృథ్వీతత్వము మాయమైపోయిందా? మాయం కాలేదు, రూపాంతరం చెందిందంటే. మళ్ళీ అవసరమైతే ఈ జలతత్వం నుంచి పృథ్వీతత్వం బయటకు వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మార్పు, రూపాంతరము అంతే తప్పితే నాశనము అన్నది లేదు. మరి మొత్తం ఎండిపోయింది వృక్షము, మళ్ళీ అది ఎంత సమయం పడుతుంది మళ్ళా చిగురించడానికి? అని ఏర్పాట్లు చేస్తే అది ఎందుకు ఎండిపోయిందో చూసుకుని కావాల్సిన ఏర్పాటు చేస్తే ఏదో అందకుండా ఆగిపోయింది, దాంతో ఎండిపోయింది. అది దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తే మళ్ళీ చిగురించడం ప్రారంభమవుతుంది. మరి ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ? ఈ చిగురించడం ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ ఎండిపోయిన దాంట్లోకి వెళ్ళిపోయింది. ఎండిపోయినది అనేది ఏదైతే ఉందో అది మొత్తాన్ని పీల్చేసుకుంది తనలోకి. మొత్తం ఎండిపోయిన స్థితిలోకి తీసుకుంది, కృషించిన స్థితి, క్షీణించిపోయిన స్థితిలోకి తీసుకుంది, చక్కగా జీవంతో ఉన్న స్థితిని. అంటే అర్థం ఏంటి? మళ్ళీ అవసరమైతే ఆ క్షీణించిన ఎండిపోయిన స్థితే మళ్ళీ జీవించే స్థితికి, చిగుర్చే స్థితికి మళ్ళీ రూపాంతరం చెందుతుందన్నమాట. ఇప్పుడు ఏమైంది? ఎర్త్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో పృథ్వీకి సంబంధించింది, దాన్ని ఏమంటున్నాం? విచ్ ఈస్ ద రుడిమెంట్ ఆఫ్ స్మెల్. అంటే మూలం అన్నమాట, బీజం. పృథ్వీతత్వం యొక్క గుణం ఏంటి? ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది. పృథ్వీకి సంబంధించి గుణం ఏంటి? వాసన. ఆ మొట్టమొదటిగా బీజస్థానం ఏదైతే ఉందో, మూలస్థానం ఏదైతే ఉందో అదేంటి? స్మెల్. అది మొత్తం 5 రకాలకి మనము 5 రకాల విషయాలు ఉన్నాయి కదా. ఈ 5 పంచభూతాలకి సంబంధించి వాసనకి సంబంధించినటువంటి రుడిమెంట్, మూల స్థితిలో ఉన్నదే కాస్త దాంట్లోకి వెళ్ళిపోయింది, మూల స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా పృథ్వీతత్వంగా ఇక్కడ ఉంది అంటే అర్థం ఏంటి?
దాని యొక్క గుణము అయినటువంటి వాసనతో, స్మెల్‌తో, అంటే గంధము అంటాం చూడండి మనము. ఆ వాసనతో ఇది పృథ్వీతత్వంగా రూపాంతరం చెందింది. ఆ వాసనే పృథ్వీతత్వంగా, స్మెల్ అది గుణము. దాని యొక్క వ్యక్త రూపంగా ఈ పృథ్వీతత్వం అంతా ఉంది. ఈ పృథ్వీతత్వం ఉంది అంటే అర్థం ఏంటి? దీనికి మూలస్థానమైనటువంటి స్మెల్ అనేది ఒక చోట ఉంది. ఆ స్మెల్ నుంచి ఇది వ్యక్తమైంది. మళ్ళీ ఇప్పుడు దీని పని అయిపోయింది. దీని అవసరం తీరింది. ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతా ఉంది ఇక. అప్పుడు జలం ఏం చేసింది? దీన్ని మింగేసింది. అంటే ఆ జలంలో ఉంది ఈ స్మెల్. వాసనకి సంబంధించిన, పృథ్వీతత్వానికి సంబంధించిన వాసన ఏదైతే ఉందో స్మెల్, దాని స్థానం ఎక్కడ? జలంలో ఉంది. అందువల్ల జలం పీల్చేటప్పుడు కల్లా మొత్తం దాంట్లోకి ఆ మూల స్థానానికి వెళ్ళిపోయింది. తను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది అది. ఇప్పుడు ఇక పృథ్వీతత్వం అన్నది ఈ భూమి మీద ఎక్కడా లేదు ఇక. స్థూలము అన్నది లేదు ఇక ఈ ప్లానెట్ కి సంబంధించి. ఫస్ట్ ద వాటర్స్ స్వాలో అప్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎర్త్. ఈ ప్రాపర్టీస్, దీని యొక్క గుణాలు, దీని లక్షణాలు ఒక్కొక్కటి పృథ్వీ యొక్క లక్షణం స్మెల్. ఇది ఎక్కడ ఉంది? జలంలో ఉంది. జలంలో దీని యొక్క మూలము, స్థానము కొని ఉన్నదన్నమాట. అందువల్ల జలం ఎప్పుడైతే దీన్ని పీల్చేసిందో, దీన్ని మొత్తం ఆక్రమించేసిందో, స్వాలో మొత్తం కవళించేసిందో, లోపలికి తీసేసుకుందో, అంటే ఏంటి తీసుకుంది? దీని యొక్క వాసనని, ఆ గుణాన్ని, ఆ ప్రాపర్టీని తీసుకుంది. ఎర్త్ యొక్క ప్రాపర్టీని తీసుకుంది. ఇక ప్రాపర్టీ లేకపోతే ఇంకా ఎర్త్ అక్కడ ఉన్నా కానీ ఏమి ఉపయోగం లేదు. అది ఇక్కడ చెబుతుంది. వెదర్డ్ అంటే ఏంటి? ఉంటుంది అక్కడ, ఎండిపోయి ఉంటుంది, ఏమి ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ గుణం లేదు దాంట్లో, ఆ ప్రాపర్టీ లేదు. ఆ జీవంగా ఉండాల్సిన ప్రాపర్టీ దాంట్లో లేదు, అది ఎండిపోయింది. అట్లాగా ఆ ప్రాపర్టీ ఎక్కడుంది? దానికి ముందున్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ పంచభూతాలకి సంబంధించి పృథ్వీతత్వానికి ముందున్న స్థితి ఏదైతే ఉందో, ఆ జల స్థితిలోకి ఇది వెళ్ళిపోయింది. అక్కడ ఉంది దీని యొక్క ప్రాపర్టీకి సంబంధించిన మూలం. ఎర్త్కి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాని మూల స్థానం జలంలో ఉంది. అందుకే జలము పృథ్వీగా మారింది. ఎట్లాగా మారగలిగింది? దీని యొక్క ప్రాపర్టీస్ కానీ అవన్నీ జలంలో ఉన్నాయి కాబట్టి జలము పృథ్వీగా మారగలిగింది. మళ్ళీ దాన్ని అక్కర్లేదు అనుకుంటే మింగేసింది, స్వాలో అప్, మళ్ళీ తనలోకి తీసేసుకుంది. అది కాబట్టి పృథ్వీతత్వం అంతా జలతత్వంలోకి మారిపోయింది, జలతత్వంగా మారిపోయింది. మంచుగడ్డ దాని యొక్క ప్రాపర్టీ, దాని లక్షణము, మంచుగడ్డ కట్టుకునే లక్షణము ఎక్కడుంది? జలంలో ఉంది. జలం నుంచి మంచుగడ్డ కట్టుకుంది. మళ్ళీ మంచుగడ్డ అక్కర్లేదు. ఇప్పుడు ఇక ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఇక ఒక్కొక్కటి లోపలికి వెళ్ళిపోతా ఉన్నాయి. ఇక ఇవన్నీ డిసల్యూషన్ బిగిన్ అయింది, ప్రళయ స్థితి బిగిన్ అయింది. ఇక ఇవన్నీ లేని స్థితికి వెళ్ళాలి. అప్పుడేమైంది? మరలా కరిగిపోయి జలస్థితిలోకి వెళ్ళిపోయింది. జలము దాన్ని మింగేసింది అన్నట్టుగా. జలంలో నుంచి వచ్చింది, జలంలోకి వెళ్ళిపోయింది. అది పృథ్వీ యొక్క స్థితి. అది పృథ్వీ యొక్క ప్రాపర్టీ. ఏం జరిగింది? పృథ్వీకి సంబంధించి ఏం జరిగింది అంటే, దానికి ముందున్నది ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోయింది, స్వాలో అప్. అండ్ ఎర్త్ డిప్రైవ్డ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ప్రొసీడ్స్ టు డిస్ట్రక్షన్. ఇప్పుడు దాని యొక్క గుణం లేకపోతే, అంటే దాని ప్రాణం అది, స్మెల్ అన్నది దాని ప్రాణం. ఆ ప్రాణాన్ని లాగేసుకుంది, అది ప్రాపర్టీ మొత్తాన్ని లాగేసేసింది కదా. ఇప్పుడు ఒకడు ఆస్తిపరుడు ఉన్నాడు, వాడి ఆస్తి అంతా లాగేశారంట, మొత్తం ఆక్రమించేశారు, వాళ్ళ స్వాధీనం చేసేసుకున్నారు. ఇంకొకళ్ళు వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. వీడేమైపోయాడు? పేదవాడు అయిపోయాడు.
అంతకుముందు పెద్ద ధనవంతుడు వాడు. ప్రపంచం కుబేరుల్లో ఒకళ్ళో ప్రపంచ కుబేరుల్లో ఒకడుగా ఉన్నవాడు అంతకుముందు. ఏం జరిగింది? వాడు కుబేరుడిగా ఎట్లా చెప్పగలుగుతున్నాము? మనిషిగానే ఉన్నాడు కదా! మనిషి అందరి మనుషుల్లాగానే వాడు ఉన్నాడు. కానీ వాడు కుబేరుడంట అన్నాము. ఎట్లా చెప్పాము? వాడికున్న ఆస్తి, ప్రాపర్టీ అని అక్కడ ఎలాగా చెప్తాము? ప్రాపర్టీ, వాడుకున్న ప్రాపర్టీని లెక్కిస్తే చాలా మంది కన్నా ఇది చాలా ఎక్కువ ఉంది. అందుకని వాడిని ధనవంతుడు, కుబేరుడు అన్నాము. తర్వాత ఏమైంది? మొత్తం లాగేశారు. ఏదో జరిగింది. వ్యాపారాలంటే ఇంతే కదా! ఒక్క క్షణంలో ధనవంతులు అయిపోతాం. అంతే, ఒక్క క్షణంలో నేల మీద పడిపోతాం. గోతిలోకి కూడా వెళ్ళిపోతాం. పైకి రాలేనంతగా అయిపోతుంది పరిస్థితి. మొత్తం స్వాధీనం అయిపోయింది. ఒక్క పైసా లేదు, ఇక నిరుపేద అయిపోయాడు. మనిషి అట్లాగే ఉన్నాడుగా. అట్లా ఈ పృథ్వీ తత్వము అలాగ ఉంటుంది. పృథ్వీ ఉంటుంది, కానీ పృథ్వీకి సంబంధించినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఆ స్మెల్, అది దానికి ప్రాణం. వీడికి ప్రాణము ఆ ఆస్తి. ఆ ఆస్తి వల్ల వీడిని కుబేరుడు అంటున్నాం. లాగేశారు. ఈ పృథ్వీ తత్వానికి సంబంధించిన స్మెల్ లాగేసింది జలం. ఇంకేముంది? అట్లాగా డిప్రైవ్డ్. సో అప్పుడు ఏం జరిగింది? ఆస్తి లేకపోతే వీడు ఏమైపోయాడు? నిరుపేద అయిపోయాడు. అలాగా కురింగి, కృషించి, క్షీణించి నశించిపోయాడు. And earth deprived of this property proceeds to destruction. ఇక్కడ ఆ స్మెల్ లేకపోవటం వల్ల, దాని యొక్క ప్రాపర్టీ, దాని గుణము లేకపోవటం వల్ల, దాని యొక్క జీవము లేకపోవటం వల్ల ఇంకా అది డిస్ట్రక్షన్ లోకి వెళ్ళిపోయింది. నశించటం మొదలుపెట్టింది. నాశనం అయిపోవటం, హరింపబడటం, సంహరించటం. డిస్ట్రక్షన్, సంహారము కూడా వస్తుంది. సంహారం అంటే హరించిపోవటం, ఇంకొక దాంట్లోకి హరించిపోవటం. ఇప్పుడు అవతారమూర్తులందరూ సంహరించడం చేస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి? తనలోకి తీసుకోవటం, తనలోకి సంహరించటం, చక్కగా తనలోకి హరింపు చేసుకోవటం అన్నమాట. అట్లాగా ఈ జలంలోకి అది డిస్ట్రాక్షన్ అయిపోయి జలంలోకి వెళ్ళిపోయింది. డిస్ట్రాక్షన్ అండ్ బికమ్స్ వన్ విత్ వాటర్. ఇంకా తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం లేకుండా అయిపోయింది. అంతకుముందు తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది. ఎందువల్ల? ఆ ప్రాపర్టీ ఉండడం వల్ల, ఆ స్మెల్ వల్ల. దాంతో ఇప్పుడు స్మెల్ లాగేసింది, అది ఆయువు పట్టుని లాగేసింది. దాంతో ఇది ఇక అక్కడ మనలేక నాశనం అయిపోయి సంహరింపబడినట్టుగా అయిపోయింది. మొత్తం క్షయమైపోయి ఎర్త్లో కలిసిపోయింది. ఎర్త్గా మారిపోయింది. ఇక పృథ్వీ తత్వం బయట ఎక్కడా లేదు. ఇక అట్లాగని పృథ్వీ తత్వము ఇక ఎప్పటికీ రాదా మనకి? కావాలంటే వెంటనే జలంలో నుంచి బయటకు వచ్చేస్తుంది. అక్కడ దాయబడి ఉంది పృథ్వీ తత్వం, జలంలో దాయబడి ఉన్నది. అట్లాగే వెనక్కి వెళితే అలాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పృథ్వీ తత్వం వరకు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంక ఇదే పద్ధతి ఎక్కడైనా కానీ. ఒకటి మాయమైంది అంటే ఇంకొక చోట ఉంది అది. అంతేగాని నాశనం లేదు, ఇక కనపడదు, ఇక లేదు అన్నది కాదు. ఇంకొక చోట ఉన్నది, జలంలో ఉన్నది. అండ్ బికమ్స్ వన్ విత్ వాటర్. వాటర్ గా మారిపోయింది. When the universe is thus pervaded by the waves of the watery element, ఇంకా అప్పుడు ఏమైంది? పూర్తిగా జలమయమైపోయింది. ఈ ప్లానెటరీకి సంబంధించింది కానీ, అలాగే ఆయన ఆయుర్దాయం అప్పుడు కానీ, ఆయన ఆయుర్దాయం పూర్తయినప్పుడైనా విశ్వం అంతా అలాగే ఉంటుంది. లేకపోతే ఈ ప్లానెటరీ చైన్కి సంబంధించి చూసుకున్నా, ఏ ప్రళయానికి చూసినా కానీ జరిగేది ఇది.
ఈ పద్ధతిలో జరుగుతుంది. క్రమక్రమంగా ఒక్కొక్కటి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోవటం. ఇప్పుడు పృథ్వీతత్వం పూర్తిగా జలతత్వంగా మారిపోయింది. జలతత్వం ఒకటే ప్రస్తుతం ఉంది అన్నట్టుగా ఉందన్నమాట. మొత్తం జలంతో నిండిపోయింది విశ్వం అంతా. వాటరీ ఎలిమెంట్, ఇట్స్ rudimentary flavor is locked up by the elements of fire. ఇది నేను ఈ పృథ్వీకి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ మొత్తం ప్రాపర్టీ నేను మింగేశాను. ఆ స్మెల్ మొత్తాన్ని మింగేశాను. నేనే రోజుని ఇప్పుడు అంటే లేదు. ఇంకా మళ్ళీ దీనికి ప్రాపర్టీ ఉంది. ఈ జలానికి సంబంధించిన ప్రాపర్టీ రుచి. దాన్ని లాగేసింది ఎవరు? ఫైర్. దాని తర్వాత ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది ఒక్కొక్కటి. ఇప్పుడు ఫైర్ ఏం చేసింది అనమాట? జలతత్వానికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని మొత్తం మింగేసింది. అది ఫైర్. స్వాలో అప్. అగ్నితత్వము, ఈ అగ్ని భూతము మొత్తం జలభూతానికి సంబంధించి ఏదైతే ఆ ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీ మొత్తాన్ని స్వాలో చేసేసింది, మింగేసింది. ప్రాపర్టీ లేకపోతే నిర్ధనుడు అయిపోయాడు, ఇంకా నశించిపోవటమే కదా. అట్లాగా ఇప్పుడు ప్రాపర్టీ అంటే మనకి ఇటేమో గుణము ఇది వస్తుంది. ఇక్కడ మనం ఒక వ్యక్తికి సంబంధించి కుబేరుడు, నిర్ధనుడు, వాడి యొక్క ఆస్తి మొత్తం లాగేశాం, ప్రాపర్టీ. ఈ ఉదాహరణ మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, చాలా తేలిగ్గా ఇది అర్థమవుతుంది. ఎట్లాగా లాగేసింది ఇది? ఈ ప్రాపర్టీని ఎలాగ లాగేసింది? పృథ్వీకి సంబంధించిన ఆ గుణం ఏదైతే ఉందో ఆ వాసన, స్మెల్, దాన్ని ఎలా లాగేసింది? అది ఈయన ఎలా లాగేసామో అట్లాగా అది కూడా లాగేస్తే ఏమవుతుంది? ఈ కుబేరుడి దగ్గర ఉన్న ఆస్తి అంతరిని లాగేస్తే కుబేరుడు ఏమయ్యాడు? నిర్ధనుడు అయిపోయాడు. అంతకు ముందు క్షణం వరకు కుబేరుడు అన్నారు, వాణ్ణే ఇప్పుడు నిర్ధనుడు అంటున్నారు. నిరుపేద, దరిద్రుడు అంటున్నారు ఇప్పుడు వాడిని. ఇంకా అట్లాగా నశించిపోయాడు వాడు. అట్లాగా జరుగుతుంది ఇక్కడ కూడా. సరే, ఇప్పుడు పృథ్వీది మింగేశాను కదా అనుకుంది జలము. అయితే ఈ జలము ఇంకా పైన అగ్ని ఏదైతే ఉందో ఈ జలాన్ని కొట్టుకున్నాడు. ఇక ఈ జలానికి సంబంధించిన ప్రాపర్టీ మొత్తాన్ని మింగేశాడు. అయితే అప్పుడు ఈవిడు అగ్ని ఒక ప్రాపర్టీనే మింగాడా? పృథ్వీతో పాటు ఉన్న జలతత్వం, పృథ్వీతత్వంతో పాటు ఉన్నది కదా అది. పృథ్వీతత్వము దాంట్లో ఇమిడి ఉన్నది జలతత్వంలో. కాబట్టి పృథ్వీతత్వము జలతత్వము కలిసి ఉన్నది ఏదైతే ఉందో ఆ రెండింటిని కలిపి మొత్తం మింగి పారేశాడు ఆయన. అగ్నిదేవుడు స్వాహ అనేశాడు. Flavor is locked up. Its rudimentary flavor is locked up by the elements of fire. రుచి, ఫ్లేవర్ అంటే రుచి, కమ్మదనము, ప్రత్యేక సువాసన, రుచినిచ్చే పదార్థము ఇట్లాగా ఉంది కదా. ఆ రుచి అనే దాన్ని, అక్కడేమో వాసన, ఇక్కడ రుచి. వాటర్ కి సంబంధించి, జలతత్వానికి సంబంధించి మొత్తం అగ్ని ఏమైంది? లాగిపారేశాడు మొత్తం. యూనివర్స్ ఈస్ దేర్ ఫోర్ అండ్ బికమ్ వన్ విత్ ఫైర్. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది? ఇక ఫైర్ ఒక్కటే మిగిలింది. ఇక్కడ ఫైర్ అన్నదే మనకు కనిపిస్తుంది. దానికన్నా ఇంకా వెనక్కి వెళితే ఇంకా ఉండొచ్చు, అది వేరే విషయం. మనకి ఇప్పుడు మొట్టమొదటిగా ఏం కనిపించింది? పృథ్వీతత్వం కదా మనకి ఫస్ట్ కనిపించింది. ఇదంతా స్థూల జగత్తుగా మనకు కనిపించింది. ఈ స్థూలం అంతా ఏమైపోయింది? జలంగా మారిపోయింది. ఇక్కడ జలం లాగేస్తుంది మొత్తాన్ని. సరే, జలం దగ్గర ఉన్నాం. ఈ జలం కాస్త ఏమైంది? ఫైర్ లాగేసింది.
అంటే ఫైర్ లాగా ఈ జలంలో ఏముంది, రెండు కలిసిపోయి ఉన్నాయి. పృథ్వీతత్వము జలతత్వము కలిసిపోయి జలతత్వంగా మిగిలి ఉందన్నమాట. తనలో పృథ్వీతత్వంగా ఉన్నటువంటి జలతత్వం అక్కడ నిలబడి ఉంది. ఆ జలతత్వం కాస్త పృథ్వీతత్వంతో కూడిన జలతత్వంని ఏమైంది, ఫైర్ ఏం చేసింది, అగ్ని మొత్తం స్వాహా చేసేసింది, మింగేసింది, దహించి వేసేసింది. అగ్ని పని దహించడం కదా, దహించేసింది. ఇంక ఇప్పుడేముంది, ఇంకా జలతత్వం లేదు, అక్కడ జలం లేదే కాదు. ఫైర్ అగ్ని ప్రజ్వలిస్తూ ఉంది, మండుతూ ఉన్నాయి, ప్రచండంగా మండుతూ ఉన్నాయి అన్నమాట. ప్రచండంగా అప్పుడు ఫైర్ ఆహా అని చెప్పి బ్రహ్మాండంగా డాన్స్ చేస్తూ ఉందన్నమాట. and become one with fire. So పృథ్వీ జలతత్వంతో కలిసిపోయింది, జలతత్వము ఒక్కటిగా ఉంది. పృథ్వీ తత్వం జలతత్వము కలిసిపోయి ఈ రెండింటిని కలిపి ఫైర్ మింగేసింది. సో ఇప్పుడు అగ్నితత్వం ఒక్కటే ఉంది. అగ్నితత్వం అంటే దీంట్లో ఏముందన్నమాట, ఇప్పుడు పృథ్వీతత్వం ఉంది, జలతత్వము ఉంది, అగ్నితత్వము ఉంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఈ అగ్ని ఏం చేస్తుంది, జలాన్ని వదులుతుంది. ఎందుకంటే తనలో నుంచి జలం ఉంది కదా, జలాన్ని వదిలితే ఆ జలం మరలా ఇంటర్ని ఏం చేస్తుంది, పృథ్వీ తత్వాన్ని వదులుతుంది. ఇది మనము రావడము పోవడము అనే దానికి ఇట్లాగా స్థితి భేదమే, స్థితి రూపాంతరం చెందటమే కానీ స్థితి మార్పు తప్పితే నాశనం అనేది లేదు. వాళ్ళు వెంటనే అక్కడ ప్రత్యక్షమవుతుంది అవసరం అయితే, లేకపోతే మాయమైపోతుంది. An account of its rudimentary flavor is locked up by the elements of fire, on account of which the waters themselves are destroyed. సో అగ్ని దహించి వేసేటప్పుడు కల్లా దాని యొక్క రూడిమెంటరీ ఫ్లేవర్ ఏవైతే ఉందో, రూడిమెంటరీ ఫ్లేవర్, ఆ రుచిని, అది ఆ ప్రాపర్టీని, జలానికి సంబంధించిన ప్రాపర్టీని అది మింగేసింది, అది దగ్ధం చేసేసింది. దాంతో వాటర్ అంతా కూడా తనకి ప్రాణం, అది ఆ ప్రాణం, ఆ ప్రాపర్టీ లేకపోతే ఇంకా అది ఉండలేదు, ఇక నాశనం అయిపోయింది. మొత్తం ఏమైంది, waters themselves are destroyed and become one with fire. అంటే ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో వాడి కాళ్ళ మీద పడిపోయారు అన్నట్టుగా ఉందన్నమాట. వన్ విత్ ఫైర్. సరే ఇప్పుడు ఫైర్ మనం జెండా ఎగరేసాడు, నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా. తర్వాత ఏం జరిగింది, అండ్ ద యూనివర్స్ ఈస్ దేర్ ఫోర్ entirely filled with flame. ఏం జరిగింది, మొత్తం అగ్నితో నిండిపోయింది విశ్వమంతా. Whole entirely filled with flame. Universe is therefore entirely filled with flame. ఈథీరియల్ గా, ఆకాశ సంబంధంగా అన్నమాట, ఈథీరియల్ సూక్ష్మ పదార్థంగా. విత్ which gradually overspreads the whole world. ఈ ప్లానటరీ చైన్ కదా, మనం ప్లానటరీకి సంబంధించిన ప్రళయాన్ని గురించి చెప్పుకుంటున్నాం మనం. అంటే బ్రహ్మ యొక్క రాత్రి ఎలాగ ఉంటుంది, పగలైపోయింది, రాత్రి ప్రారంభమైంది. బ్రహ్మ పగలు అయిపోయిన తర్వాత బ్రహ్మ రాత్రి ఎలాగ ఉంటుందో మనకి నమూనాగా, ఒక శాంపిల్ గా కొంచెంగా ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. ఈ ప్లానటరీ ప్రళయానికి సంబంధించి, ఒక ప్లానెట్ కి సంబంధించి మొత్తం అగ్నితో నిండిపోయింది. విత్ ఫైర్ which gradually overspreads the whole world. మొత్తం ప్రపంచాలన్నిటినీ అది
వ్యాపించింది అన్నమాట. ప్రపంచం అంతా వ్యాపించింది. హోల్ వరల్డ్, సమస్త ప్రపంచం వ్యాపించింది. వైల్ స్పేస్ ఈజ్ వన్ ఫ్లేమ్, చుట్టంతా ఎట్లా ఉందన్నమాట. ఇప్పుడు అగ్నితో నిండి ఉన్నది చుట్టంతా. అగ్ని తప్ప ఇంకోటేం కనపట్లేదు ఇక. వైల్ స్పేస్ ఈజ్ వన్ ఫ్లేమ్, the element of wind seizes upon the rudimental property or form. ఇక వాయువు ప్రవేశం చేశాడు. ఇక అగ్ని చెలరేగిపోతా ఉంది, నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు అన్నట్టుగా. అని చెప్పి ఇంకా అగ్ని ప్రవేశించింది. అగ్ని ఇలాగా చెలరేగిపోతూ ఉంటే ఇక వాయుదేవుడు ప్రవేశించాడు. నేనున్నాను అని. ఆయన ఏం చేశాడు? అండ్ ద ఎలిమెంట్ ఆఫ్ విండ్, వాయుభూతం, seizes upon the rudimental property or form which is the cause of light. ఈ అగ్నికి సంబంధించిన ప్రాపర్టీని, ఫామ్, ఆ ఆకారాన్ని మొత్తాన్ని బలాత్కారంగా పట్టుకుందన్నాడు. సీజస్, బలాత్కారంగా పట్టుకుంది, పట్టుకుని ఆక్రమించేయటం అనమాట. బలవంతంగా అదుపులోకి తీసేసుకుంది. ఎందుకంటే అగ్నిని అదుపులోకి తీసుకోవాలంటే చాలా కష్టం. మనం అగ్నిని అంత తేలిగ్గా అదుపులోకి తీసుకోలేము. అందులో వాయువు వచ్చాడంటే, వాయువు ఇస్తుందంటే అగ్ని మరింతగా చెలరేగిపోతాడు కదా. మనం అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగితే ఏదో ఒక ఇల్లు తగలబడింది, లేకపోతే ఏదైనా చిన్నదేదో ఒక గుడిసె తగలబడింది, దానికి తోడేమైంది, అక్కడ ప్రచండమైన గాలి వీస్తోంది. పెద్ద గాలి వీసేటప్పుడు కల్లా ఆ ఒక్క ఇంటికి సంబంధించిన మంట కాస్త ఆ కాలనీ మొత్తాన్ని చుట్టువేసింది. మొత్తం దగ్ధమైపోయినాయి అక్కడ అన్ని కూడా, గాలి తోడవటం వల్ల. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ అగ్నికి ఉన్నటువంటిది ఏదైతే ఉందో దగ్ధం చేయటం అనేది, దాన్ని తీసేసుకుంది అది. అంటే ఆ ప్రాపర్టీని లాగేస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఆ ప్రాణాన్ని, ఆ ఆయువు పట్టుని లాగేస్తున్నారు అనమాట. ప్రతి వాళ్ళు, ఆ పైన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, కింద వాళ్ళ యొక్క ఆయువు పట్టుని లాగేస్తున్నారు. అంతే, అలా కూలబడిపోవటమే. వాళ్ళు అంత శక్తిమంతులు కూడా అలా కూలబడిపోతున్నారు. పృథివీ అలా కూలబడిపోయింది, జలంలో కలిసిపోయింది. జలం అలా కూలబడిపోయింది, అగ్నిలో కలిసిపోయింది. ఇప్పుడు అగ్ని కూడా వాయువు వచ్చేటప్పుడు కల్లా, వాయువు దీనికి సహాయం చేయడానికి రాలా. పదా ఇద్దరం కలిసి మొత్తాన్ని దున్నేద్దామనే అని రాలేదు. ఇప్పుడు ఇది పదా ఇద్దరం కలిసి మొత్తాన్ని దగ్ధం చేసి పారేద్దాం అని చెప్పి ఆయన రాలేదు. అది దేనికి వచ్చింది? దీని యొక్క ఆయువు పట్టును లాగేసింది విండ్, ఆ వాయుదేవుడు. ఆయువు పట్టు లాగేసేటప్పుడు కల్లా చప్పబడిపోయింది అగ్ని, అలా కూలబడిపోయింది. ఈ రెండింటిని మింగేసినటువంటి అగ్ని, పృథ్వీతత్వాన్ని, జలతత్వాన్ని మింగేసినటువంటి అగ్నితత్వము అలా కూలబడిపోయింది. దీనివల్ల దాని యొక్క ఆయువు పట్టు ఎవరు లాగేశారు? వాయువు. rudimental property or form which is the cause of light. అంటే మొత్తం అప్పటి వరకు వెలుగుతో ఉంది ఈ ప్రపంచం అంతా. వెలుగుకి కారణమైనటువంటి అగ్ని కదా మరి. which is the cause of light and that being withdrawn all becomes of the nature of air. కొత్త గాలి మాత్రమే అలాగా నిలబడిపోయింది. చీకటి వ్యాపించింది. అగ్ని లేదు, వెలుగు లేదు, చీకటి, మొత్తం చీకటి వ్యాపించింది. గాలి మాత్రం ఉన్నది, వాయువు మాత్రం ఉన్నది. అంటే పరిస్థితి
క్రమక్రమంగా ఎట్లాగా వెళ్తుంది. చీకటి అంటే పగలు చీకటిగా ఎలాగా మారుతుంది క్రమక్రమంగా. చక్కగా వర్ణించారు అనమాట ఇక్కడ. Nature of air, all becomes of the nature of air, withdrawn, pralina, which is the cause of light, and that being withdrawn, all becomes of the nature of air. దీంట్లోకి లీనం అయిపోయింది అనమాట, ఎయిర్లోకి లీనం అయిపోయింది. ఇప్పుడు ఎయిర్లో ఏముందండి? అగ్ని ఉన్నది. అగ్ని ఒక్కటేనా ఉంది? జలము కూడా. ఎందుకంటే అగ్ని అంతకుముందే జలాన్ని మింగేసింది కదా, అందువల్ల అగ్నితో పాటు జలం ఉంది. ఈ రెండేనా ఉన్నాయి? జలం ఏం చేసింది? అంతకు ముందే పృథ్వీని మింగేసింది కదా, ఆ పృథ్వీ కూడా. అంటే ఇప్పుడు ఈ వాయువులో ఏమున్నాయి? అగ్ని ఉన్నది, జలం ఉన్నది, పృథ్వీ ఉన్నది. కాకపోతే విడివిడిగా లేవు. ఇక్కడ మొత్తం కరిగిపోయి కలిసిపోయి ఒక్కటిగా అయిపోయి ఉందన్నమాట. అదే క్షణంలోనైనా దాన్ని విడదీసేయచ్చు, కిందకి పంపించేయచ్చు. మళ్ళా మామూలుగా ఎవరి పని వాళ్ళు అన్నట్టుగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒక దాంట్లో నుంచి ఇంకోటి, ఒక దాంట్లో నుంచి ఇంకోటి వచ్చేస్తాయి. ప్రస్తుతం మాత్రం పృథివీ, జలము, అగ్ని మొత్తం మూడు హాయిగా భోంచేశాడు. వాయువు హాయిగా తిరుగుతున్నాడు అటు ఇటు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడిక పూర్తిగా చీకటిమయమైపోయింది. ఒక్కడే ఉన్నాడు వాయువు, తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు, సంచరిస్తున్నాడు వాయువు. ద రుడిమెంట్ ఆఫ్ ఫామ్ బీయింగ్ డిస్ట్రాయిడ్, ఆ రూపము ఏదైతే ఉందో ఆకారంకి సంబంధించి ఆ మూలానికి వెళ్ళిపోయింది. అది డిస్ట్రాయ్ అయిపోయింది. అండ్ విభావస్సు అంటే అగ్నికి విభావస్సు అని కూడా పేరుంది. విభావస్సు ఫైర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్స్ రుడిమెంట్. ఇప్పుడు అగ్ని ఎలా, ఇప్పుడు ఇవన్నీ ఎట్లాగా నాశనం అయిపోయినాయి? వాటి యొక్క ప్రాపర్టీ లేకపోతాను. ప్రాపర్టీ అన్న మాట జాగ్రత్తగా మనం పెట్టుకోండి. మళ్ళీ తెలుగులోకి చెప్తే అది సరైన అర్థంగా మనకి గుర్తు పెట్టుకోవడానికి ఉండదు. ప్రాపర్టీ లేకపోతే కుబేరుడు కాస్త నిర్ధనుడు అయిపోతున్నాడు, నిర్ధనుడు అయిపోయి నశించిపోతున్నాడు. అట్లాగే దీనికి ఆయువు పట్టు ప్రాపర్టీ, దాని యొక్క గుణము, ఒక్కొక్క దాని యొక్క గుణము ఒక్కొక్క దానికి సంబంధించి ఆయా గుణాలు ఉన్నాయి. అవి ఆయువు పట్టుల వాటికి. అవి లేకపోతే ఇంకా అది నీరసించిపోయి క్షీణించి నశించిపోతుంది. ఇప్పుడు అగ్నికి సంబంధించి అట్లాగే జరిగిపోయింది. దాని యొక్క ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ మూలానికి వెళ్ళిపోయింది అది. ఎందుకంటే గాలి దాన్ని మింగేసేసింది కాబట్టి. Form being destroyed and vibhavassu deprived of its rudiment. Air extinguishes fire. మామూలుగా అయితే గాలి అగ్నిని ఏం చేస్తుంది? పెంచుతుంది. గాలి వీస్తుంది అంటే అర్థం ఏంటి? అగ్ని ప్రజ్వలిల్లుతుంది. అటువంటిది కాస్త ఎయిర్ వచ్చేటప్పుడు కల్లా ఏమైంది? extinguishes fire. ఏదైతే ఏ గాలి అయితే అగ్నిని పెంచుతుందో అదే గాలి దాన్ని ఆరిపోయేటట్టు చేసేసింది. ఎక్స్టింగ్విషెస్. చిన్నదైపోయింది. ఇక ఎందుకని ఇది ఆరిపోయగలిగింది, దీపాన్ని ఆరిపోయగలిగింది, ఈ అగ్నిని ఆరిపోయగలిగింది, చిన్నదైపోయింది. ఇప్పుడు మనం చిన్న దీపం వెలిగిస్తాము, ప్రమిద వెలిగిస్తాము. ప్రమిద వెలిగిస్తే ఏమవుతుంది? చిన్న అగ్ని, అది చాలా చిన్న అగ్ని.
అది ఒక గాలి తెర వచ్చిందంటే, గాలి అలాగా వీచిందంటే అయిపోయింది. అది కొండెక్కుతుంది. కొండెక్కుతుంది అంటాము. మనము దీపం ఆరిపోయిందనం. వీళ్ళు చాలా చక్కగా చక్కటి మాటలున్నాయి మనకి. కొండెక్కింది అంటాము. అదే గాలి ఒక ఇల్లు తగలబడుతుంది. దాన్ని ఆర్పదు. గాలి ఆర్పుతది. ఇంకా తోసుకుంటూ వెళ్ళిపోయి మిగతా అన్ని ఇళ్ల మీదకి వెళ్ళిపోయేటట్టు చేస్తుందది. అంటే ప్రాపర్టీ, దాని ప్రాపర్టీ బాగా బలంగా ఉండడం వల్ల, అది కుబేరుడుగా ఉన్నందువల్ల ఇంకా పెచ్చరిల్లిపోయేటట్టుగా చేసిందన్నమాట. అది నిర్ధనుడైపోయింది. దాని యొక్క దాని రుడిమెంటరీ ఫార్మ్ ఏదైతే ఉందో, దాని ప్రాపర్టీని లాగేసుకుంది వాయువు. అందువల్ల ఇది చిన్న దీపం అయిపోయింది. ఇంకా దానికి అవశేషంగా ఉంది అంతే అనమాట. ఇక ఒక గాలితో మొత్తం ఎక్స్టింగ్విషెస్ కొండెక్కింది. Filled with flame, while space is one flame, the element of wind seizes upon the rudimental property or form, which is the cause of light, and that being withdrawn, all becomes of the nature of air. మొత్తం ఎయిర్ గా మారిపోయింది. ఎందుకని? ద రుడిమెంట్ ఆఫ్ ఫామ్ బీయింగ్ డిస్ట్రాయిడ్. దాని అగ్ని యొక్క గుణము, ఆ రూపం ఏదైతే ఉందో ఆకారానికి సంబంధించి బీయింగ్ డిస్ట్రాయిడ్, నాశనం అయిపోయింది. ఆయువు పట్టు పోయింది ఇంకది. దాంతో అండ్ విభావసు ద ఫైర్ డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్స్ రుడిమెంట్. దానికి ఆ గుణం లేకపోతే, అంటే ఆ ప్రాపర్టీ లేకపోతే నిర్ధనుడే కాదు. నిర్ధనుడు నశించిపోవటమే. ఎయిర్ ఎక్స్టింగ్విషెస్ ఫైర్ అండ్ స్ప్రెడ్స్ ఓవర్ స్పేస్. మొత్తం అగ్ని పూర్తిగా కొండెక్కింది. అగ్ని లేదు ఇంకా అక్కడ. అగ్ని స్థానంలో ఎయిర్ ఏకఛత్రాధిపత్యంగా మొత్తాన్ని పరిపాలిస్తోంది. వాయువు ఒక్కటే. స్ప్రెడ్స్ ఓవర్ స్పేస్ అండ్ స్ప్రెడ్స్ ఓవర్ స్పేస్. మొత్తం చోటంతా ఆక్రమించేసింది వాయువు. which is deprived of light when fire merges into air. కాంతి లేదు, అగ్ని లేదు కాబట్టి కాంతి లేదు, కాంతి లేదు కాబట్టి చీకటి. చీకటిగా ఉంది. అది ప్రళయ స్థితి. ఎందుకు చీకటి అవుతా ఉంది మనకి? రాత్రి ఎందుకు చీకటి అవుతా ఉంది? ఇది జరుగుతుందన్నమాట మనకి. ప్రతి క్షణము ప్రళయమైనా కానీ, ఒక పగలు ఒక రాత్రికి సంబంధించిన ప్రళయమైనా కానీ, ఒక మానవుడికి సంబంధించి, ఒక జీవికి సంబంధించి పుట్టుక, మరణము, ఆ మరణము ప్రళయంతో సమానము. ఇట్లాగా పుట్టుక సృష్టితో సమానము. ఇట్లాగా మనకి ఎక్కడికి తీసుకున్నా కానీ, అలాగే బ్రహ్మ యొక్క రాత్రి పగలు కానీ, అలాగే ఆయుర్దాయం అయిపోయిన తర్వాత వచ్చే మహాప్రళయం కానీ ఇట్లాగే ఉంటుంది. చీకటి ప్రళయం అనేటప్పుడు చీకటి, డార్క్నెస్ ఎందుకు వచ్చిందంటే అగ్ని మొత్తం ఎయిర్ మింగేసింది. ఎయిర్ ఒక్కటే అలాగా తిరుగుతుంది స్పేస్ లో. అయితే ఇంకా దాని తర్వాత ఏమవుతుంది? ఈ వాయువు ఏకఛత్రాధిపత్యంగా అలాగ ఉండిపోతుంది. ఈ ప్రళయ స్థితి ఉన్నంత కాలం ఏంటి జరుగుతుంది? అది మనము వచ్చే సోమవారం నాడు చెప్పుకున్నాం. అప్పుడు దాకా ఈ స్పేస్ మొత్తాన్ని, ఈ చోటు మొత్తాన్ని వాయువు చక్కగా ఏకఛత్రాధిపత్యంగా అటు ఇటు సంచారం చేయనిద్దాం.
పాపం చాలా కష్టపడి మూడిటిని మింగేసింది కదా అది. పృథ్వీతత్వాన్ని, జలతత్వాన్ని, అగ్నితత్వాన్ని, అన్నిటికన్నా బ్రహ్మాండమైనటువంటి అగ్నితత్వాన్ని మింగేసింది అది. అగ్ని అన్నిటిని మింగేస్తూ ఉంటుంది. మనం చూస్తున్నాం కదా. అగ్ని అంటే ఇంక అన్ని భస్మీపటలమే కదా. ఇంకా అటువంటి అగ్నినే అది మింగేసింది వాయువు. కాబట్టి ఈ 4 రోజులు చక్కగా ఈ స్పేస్ అంతా సంచారం చేస్తూ ఉండనిద్దాం. మనం సోమవారం నాడు దాని సంగతి ఏంటో చూద్దాం మనం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.